హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసినట్లయితే గ్రూప్ 1 తాజా నోటిఫికేషన్పై హైకోర్టులో పిటిషన్లు అంటూ రావడం అయితే జరిగింది. పాతది రద్దు చేయకుండా మరొకటి జారీ తగదంటూ వాదనలు అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క వాదన అయితే 30కి అయితే విచారణ వాయిదా అనేది పడడం జరిగింది. గ్రూప్ 1 పోస్టులకు 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో అయితే పిటిషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్, యాదాద్రి, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన జి దామోదర్ రెడ్డి మరో 5గురు కలిసి ఈ యొక్క దాఖలు అయితే చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ శుక్రవారం విచారణ అయితే చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఉంటాడు కదా, జె సుధీర్, ఈ యొక్క వాదనలు అయితే వినిపిస్తూ 2022లో 503 పోస్టులకు అయితే భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ అయితే జారీ చేశారని, వివిధ కారణాలతో పరీక్ష రద్దయిందని తెలిపారు. నాడి పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులకే ఈ నోటిఫికేషన్ పరిమితం చేయాల్సి ఉందన్నారు. 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులకు కలిపి తాజాగా అయితే మరొకటి జారీ చేయడం చెల్లదన్నారు. ఈ 60 ఖాళీలకు విడిగా భర్తీ చేయాలని అయితే కోరారు. అంటే 503కి మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అంటే ఇప్పుడు 563 ఉన్నాయి కదా, అలా కాకుండా ఓన్లీ 503కే ఈ 60ని మరో నోటిఫికేషన్గా అంటే సపరేట్గా 60 పోస్టులకు అయితే వేయాలని అయితే కోరారు. అయితే ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10% అయితే పెంచడం కూడా సరికాదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం దానికి ఉందని కూడా పేర్కొన్నారు. అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి అయితే తదుపరి విచారణను ఈ నెల 30కి అయితే వాయిదా వేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి ఫలితాల కోసం ఎదురుచూపులు అంటూ రావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు అయితే మొత్తము 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసము ప్రభుత్వం అయితే డిఎస్సి పరీక్షలను నిర్వహించగా, ఆగస్టు 13 తేదీ నుంచి 20వ తేదీ వరకు అయితే అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ ద్వారా అయితే స్వీకరించింది. ఈ నెల 6వ తేదీ పాఠశాల విద్యాశాఖ తుదికీని అయితే విడుదల చేసిన విషయం మనకు తెలిసినదే. అయితే పరీక్షల తుదికి ఖరారైన తర్వాత కూడా డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా అయితే జనరల్ ర్యాంక్ లిస్టును విడుదల చేస్తారు. తుదికి ఖరారై దాదాపు 20 రోజులు పైగా గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు డిఎస్సి జనరల్ ర్యాంక్ జాబితా అయితే విడుదల కాకపోవడం పట్ల అభ్యర్థులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత ఆన్లైన్ టెట్ మార్కుల సవరణకు అవకాశం అయితే కల్పించారు. ఈ గడువు కూడా ఈ నెల 13వ తేదీన అయితే ముగిసింది. తుదికి విడుదల తర్వాత కూడా జిఆర్ఎల్ ఎందుకు ప్రకటించడం లేదో అధికారులు చెప్పడం లేదు. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారన్న విషయం అధికారికంగా వెల్లడించాలని అభ్యర్థులు అయితే కోరుతున్నారు. అయితే డిఎస్సి జనరల్ లిస్టు ప్రకటించిన తర్వాత జిల్లాల వారీగా రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను అయితే వెల్లడిస్తారు. జిల్లా విద్యా అధికారులు డిఓ ధృవపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు. డిఎస్సి పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,45,263 మంది అంటే 87.61% అయితే మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ పరీక్షకు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 161,745 మందికి గాను 1,37,872 అంటే 85.24% హాజరయ్యారు. సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే హెచ్జిటి పోస్టులకు 88,005కి గాను 81,053 మంది అంటే 92.10% అయితే హాజరయ్యారు. లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 18,211 గాను 16,092 మంది అంటే 88.36% అయితే హాజరయ్యారు. పీఈటీ పోస్టులకు అయితే 11,996కు గాను 10,246 అంటే 85.41% మంది హాజరయ్యారు. రాష్ట్రంలో తొలిసారి కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ సిబిటి విధానంలో అయితే డిఎస్సి పరీక్ష అయితే నిర్వహించారు. అయితే ఈ యొక్క జనరల్ ర్యాంక్ ఎప్పుడు వస్తుందో అని అభ్యర్థులు అయితే ఆందోళనగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొందరగా విడుదల చేయాలంటూ అధికారులను అయితే కోరుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని అంటూ రావడం అయితే జరిగింది. వారసత్వ చరిత్రపై అవగాహన కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజ్ అంటూ 1,00,000 మంది విద్యార్థుల కోసం ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం, పర్యాటక శాఖ వారు.
తెలంగాణ సాంస్కృతిక చారిత్రక వారసత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకైతే ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ దర్శిని పర్యాటక ప్యాకేజ్కి రూపకల్పన అయితే చేసింది. స్థానికంగా ఉన్న కోటలు, గడీలు, పురాతన ఆలయాలను ఉచితంగా సందర్శించడానికి, వాటి ప్రశస్తాన్ని విద్యార్థులు తెలుసుకునేందుకు, అంటే మన చరిత్ర గురించి మనం తెలుసుకునేందుకు ప్రభుత్వం అయితే నూతన పథకాన్ని తీసుకొచ్చింది. అదే తెలంగాణ దర్శిని. తెలంగాణ దర్శినిలో 1,00,000 మంది విద్యార్థులకు భాగస్వామ్యం అయితే కల్పించాలని పర్యాటక శాఖ నిర్ణయించుకుంది. ఈ పథకం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనికోసము రూపాయలు 12.10 కోట్ల ఖర్చు అయితే చేయనున్నారు. విద్యా ప్రణాళికలో భాగంగా విజ్ఞాన, వినోద యాత్రల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు అధికారులు అయితే తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, గురుకులు, కేజీబీవి మోడల్ స్కూల్స్ విద్యార్థులకు ఈ టూర్లో ఉచితంగా అవకాశం అయితే కల్పించనున్నారు. సెలవులు, ఇతర రోజుల్లో ఆయా ప్రాంతాలు సందర్శించేందుకైతే అధికారులు టూర్ ప్యాకేజీకి అయితే ప్రణాళిక అయితే రూపొందిస్తారు. 2 నుంచి 4వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సమీప ప్రాంతంలో వారసత్వ పురాతన నిర్మాణాలను ఒక రోజులో సందర్శించేందుకు అనుగుణంగా టూర్ను అయితే ఏర్పాటు చేశారు. అదే 5వ తరగతి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకైతే 30 కిలోమీటర్ల దూరం ఉంటేగా అక్కడి వరకు, అదే 9 నుంచి ఇంటర్ చదివే వారికైతే 2 రోజుల పాటు 70 కిలోమీటర్ల పరిధిలో పర్యాటక కేంద్రాల వీక్షణకైతే అవకాశం కల్పించారు. డిగ్రీ స్థాయి విద్యార్థులకైతే పర్యాటక కేంద్రాలను సందర్శించేందుకు 4 రోజుల ప్యాకేజీని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అమెరికాలో తుపాకుల కట్టడికి కొత్త చట్టం అంటూ రావడం అయితే జరిగింది. అయితే అమెరికాలో రోజు రోజుకు పెరుగుతున్న తుపాకుల సంస్కృతిని అరికట్టడానికి అధ్యక్షుడు జో బైడెన్ అయితే కొత్త చట్టంపై అయితే సంతకం చేశారు. మరో 2 నెలల్లో అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న తరుణంలో బైడెన్ ఈ బిల్లుపై సంతకాలు చేయడం గమనార్హం. అమెరికాలో వ్యాధులు, ప్రమాదాలతో చనిపోతున్న చిన్నారుల కంటే ఈ తుపాకుల కారణంగా నమోదవుతున్న మరణాల సంఖ్యనే అధికంగా ఉందని, ఇది చాలా బాధాకరమని అయితే జో బైడెన్ అయితే తెలిపారు. ఈ హింసను అంతం చేయడానికి నేను, ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ కృషి చేస్తున్నామని, మీరు కూడా మాతో చేతులు కలపండి అంటూ బైడెన్ అయితే ఈ సందర్భంగా ఎక్స్లో అయితే పేర్కొన్నారు. అమెరికాలో పాఠశాల, విశ్వవిద్యాలయాల్లో కాల్పుల ఘటనలు నానాటికి పెరుగుతున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సర్వే ప్రకారం 2020లో 4,368 మంది పిల్లలు తుపాకుల కారణంగా అయితే మృతి చెందారు. 2019లో అయితే ఈ సంఖ్య 3,390 కాగా 2021లో 4,752కి చేరింది. అంటే ఇంకా అధికమైంది అన్నట్టు తుపాకులు పట్టుకున్న చిన్నప్పుడే. జార్జియాలోని పాఠశాలలో ఇటీవల జరిగిన కాల్పుల్లో 4 మృతి చెందగా 9 మంది అయితే గాయపడ్డారు. ఈ తుపాకుల కారణంగా చిన్నారుల భవిష్యత్తు పాడైపోతుందని, ఎంతోమంది వారి జీవితాలు కోల్పోతున్నారని ఆ ఉద్దేశంతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకైతే జో బైడెన్ అయితే సంతకం చేశారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రధాన ఆరోగ్య సమస్యగా ఫ్యాటీ లివర్ వ్యాధి అంటూ రావడం జరిగింది. మద్యం తాగని వారిలోనూ కాలేయంలో కొవ్వు పేరుకుపోయి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ వ్యాధి ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అయితే పేర్కొన్నారు. ప్రతి 10 మందిలోనూ దాదాపు 3కి ఈ సమస్య ఉంటుందని తెలిపారు. ఉభయకాయం, మధుమేహం వంటి జీవక్రియ సంబంధం రుగ్మతలే దీనికి ప్రధాన కారణమైతే చెప్పారు. శుక్రవారం ఆయన NAFLDకి సంబంధించిన సవరించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ రుగ్మతను ప్రధాన సంక్రమితకర వ్యాధిగా గుర్తించేలా భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. NAFLD ఉధృతిని తగ్గించడానికి జీవనశైలిలో మార్పులు అవసరమని తెలిపారు. తాజా మార్గదర్శకాలకు క్షేత్రస్థాయి కార్యకర్తలకు చేర్చాలని కేంద్ర ఆరోగ్య శాఖ OSD పుణ్యసలీల్ శ్రీవాస్తవ అయితే కోరారు. దీనివల్ల NAFLDని ఆరంభంలోనే గుర్తించడానికి వీలవుతుందని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 12th ఫెయిల్ సినిమాకు అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. కేసుల విచారణకు వేదికగా ఉండే దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో అయితే ఈ చిత్రాన్ని తాజాగా ప్రదర్శించారు. CJIతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు కూడా రిజిస్టర్ అధికారుల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా అయితే ప్రదర్శించారు. అడ్మినిస్ట్రేషన్ భవన్లో C-బ్లాక్లో గల ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. CJI DY చంద్రచూడ్ సహా 600 మంది న్యాయవాదులు, ఇతర అధికారులు కూడా ఈ చిత్రాన్ని అయితే వీక్షించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో సాయుధ దళాల చట్టం AFSPAను కేంద్ర ప్రభుత్వం అయితే పొడిగించింది. ఈ 2 ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకుంది. సాయుధ దళాల చట్టం 1958 సెక్షన్ 3 ద్వారా సంక్రమించిన అధికారాలను కేంద్ర ప్రభుత్వం అయితే వినియోగించింది. నాగాలాండ్లోని 8 జిల్లాలు, మరో 5 జిల్లాల పరిధిలోని 21 పోలీస్ స్టేషన్లు, అరుణాచల్ ప్రదేశ్లోని 3 జిల్లాలు డిస్టర్బ్ ఏరియాగా అయితే పేర్కొంది. 2024 ఏప్రిల్ 1 నుంచి 6 నెలల వరకు అమల్లో ఉన్న సాయుధ దళాల చట్టాన్ని
మరో 6 నెలల పాటు పొడిగించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నాగాలాండ్లో శాంతి భద్రతా పరిస్థితిపై సమీక్షణ నిర్వహిస్తామైతే వెల్లడించింది. నాగాలాండ్లోను అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో అయితే గొడవలు అవుతున్నాయి ఎప్పటి నుండో. సో వాటిని నియంత్రించడానికైతే ఇదైతే కింద ప్రభుత్వం ఇంకా పొడిగించింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అగ్నివీరులకు పోస్టులు రిజర్వ్ చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ అంటూ రావడం జరిగింది. భారత్కు చెందిన డిఆర్డిఓ, రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్టియం సంయుక్తంగా అయితే నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ అగ్నివీరులకు రిజర్వేషన్లు అయితే కల్పించింది. టెక్నికల్, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం 15% ఖాళీలను వారికైతే కేటాయించింది. వివిధ విభాగాల్లో వీరిని నియమించుకోవాలని భాగస్వామ్య సంస్థలు అయితే కోరింది. భద్రతకు సంబంధించిన విభాగంలో కనీసం 50% పోస్టులను వీరితో భర్తీ చేయనుంది. ఈ మేరకు బ్రహ్మోస్ సంస్థ అధికారికంగా అయితే ఉత్తర్వులు ఇచ్చింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జపాన్ నూతన ప్రధానిగా ఇషిబా అంటూ రావడం అయితే జరిగింది. జపాన్ ప్రధానమంత్రి అయిన ఫుమియో కిషిదా వారసుడిగా ఆ దేశ రక్షణ మాజీ మంత్రి అయిన షిగేరు ఇషిబా అయితే ఎన్నికయ్యారు. శుక్రవారం అయితే అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం అయితే సాధించిన ఇషిబా వచ్చే వారం జపాన్ కొత్త ప్రధానిగా అయితే బాధ్యతలు చేపట్టనున్నారు. 2021లో కిషిడా ఎల్డిపి అధ్యక్షునిగా అయితే ఎన్నికయ్యారు. ఆయన 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. ఈ నెలాఖరుతో ముగియడంతో ఎల్డిపి అధ్యక్ష పదవికి తాజాగా ఎన్నిక అయితే నిర్వహించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కిషిడా అయితే ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఆయనే ఎల్డిపి అధ్యక్ష పదవికి 2 మహిళలు సహా మొత్తం 9 మంది అయితే పోటీపడ్డారు. ప్రస్తుత ప్రధాని కిషిడా ఆయన మంత్రివర్గం వచ్చే నెల 1వ తేదీన అయితే రాజీనామా అయితే చేయనున్నారు. అనంతరం ఇషిబా నేతృత్వంలో కొత్త మంత్రివర్గం అయితే కొలువుదీరనుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రవాస భారతీయుల మిత్రులకు ఉచిత వీసాలు అంటూ రావడం జరిగింది. అయితే విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు విదేశీ మిత్రులను భారత్ అయితే దేశ పర్యాటక రంగం వైపు ఆకర్షించేందుకైతే కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ తమ విదేశీ మిత్రులను వీసా కోసం నామినేట్ చేయవచ్చు. ఒక ఓసీఐ కార్డు హోల్డర్ను గరిష్టంగా 5 మిత్రులను నామినేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓ వెబ్సైట్ ద్వారా వీరికి ఉచితంగా ఈ వీసాలను భారత ప్రభుత్వం అయితే జారీ చేస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ చెలో ఇండియా కార్యక్రమంలో భాగంగా 1,00,000 మంది విదేశీ పర్యాటకులకైతే ఉచితంగా వీసాలు ఇస్తామని అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్కూళ్ళ సమీపంలో జంక్ ఫుడ్పై అయితే నిషేధం అంటూ రావడం జరిగింది. పాఠశాల సమీపంలో జంక్ ఫుడ్ కానీ మత్తు పదార్థాల విక్రయాలపై ప్రభుత్వం అయితే నిషేధం విధించింది. 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జంక్ ఫుడ్స్ విక్రయాలు జరపొద్దని, డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు అమ్మకాలపై కూడా నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టమైతే చేసింది. విద్యాలయాల్లో డ్రగ్స్ను అరికట్టేందుకు, విద్యార్థుల జీవితం పాడు కాకుండా ఉండేందుకు ప్రహరీ క్లబ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే ఈ ఏడాది జూలై 11న జీవోను కూడా విడుదల చేసింది. తల్లిదండ్రులు మరియు పోలీసులు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులతో కలిసి ఈ క్లబ్ను అయితే ఏర్పాటు చేస్తారు. పాఠశాల హెచ్ఎం క్లబ్కు అధ్యక్షుడిగా ఉంటాడు. సీనియర్ టీచర్ ఉపాధ్యక్షుడిగా 6 నుంచి 10వ తరగతి వరకు క్లాసుకు 2 చొప్పున, పీటీఏ పేరెంట్ టీచర్ అసోసియేషన్ నుంచి ఒక ప్రతినిధి, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో పోలీస్ శాఖ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ సహకారం తీసుకుంటారు. క్లబ్ల పనితీరు నిర్వహణపై విద్యాశాఖ సమగ్రమైన మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. క్లబ్లను ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిన 2 నెలల తర్వాత మార్గదర్శకాలు ఇవ్వడం ఇది గమనార్హం. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సోమశిల, నిర్మల్కు ఉత్తమ పర్యాటక గ్రామాల పురస్కారాలు అంటూ రావడం జరిగింది. ఈనాడులో నాగర్ కర్నూలు జిల్లా సోమశిల, నిర్మల్ జిల్లా ప్రధాన కేంద్రం నిర్మల్ ఉత్తమ పర్యాటక గ్రామాల పురస్కారాలను గెలుచుకున్నాయి. కేంద్ర పర్యాటక శాఖ 2024 సంవత్సరానికి 8 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో స్పిరిచువల్ వెల్నెస్ విభాగంలో అయితే సోమశిల, క్రాఫ్ట్స్ విభాగంలో నిర్మల్ గ్రామాలు ఎంపికయ్యాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను అయితే ప్రదానం చేశారు. నిర్మల్ తరపున ఆ జిల్లా అదనపు కలెక్టర్ ఫైగ్యాన్ అహ్మద్, నిర్మల్ బొమ్మలు కళల సొసైటీ అధ్యక్షుడు ఎస్ పెంటయ్య, సోమశిల తరపున అయితే జిల్లా పర్యాటక శాఖ అధికారి టి నరసింహ ఈ అవార్డులను అయితే అందుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమేశ్వర క్షేత్రం సోమశిల రూపాంతరంగా అయితే చెందింది. ఇక్కడి రాతి కట్టడాలు, శిల్పకళ నైపుణ్యం ఆకట్టుకుంటాయి. నదిలో విహరించడానికి పర్యాటక లాంచీలు అయితే ఏర్పాటున్నాయి. తీరాన్ని కాటేజీలు నిర్మించారు. మరోవైపు నిర్మల్ కళాకారులతో కర్రతో సజీవంగా కళ్ళకు కట్టినట్లుగా కనిపించే బొమ్మలను అయితే తయారు చేస్తారు. ఇవి 400 ఏళ్ల నుంచి కోయ బొమ్మలను తయారు చేస్తూ జీవనం అయితే కొనసాగిస్తూ ఆ కళను అయితే బ్రతికిస్తున్నారు అక్కడి వారు.
నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయమ్స్ కుమార్ అంటూ రావడం జరిగింది. ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా ఎంవి శ్రేయమ్స్ కుమార్ అయితే మాతృభూమికి ఎన్నికయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఐఎన్ఎస్ బిల్డింగ్లో 85వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే జరిగింది. ఈ సమావేశంలో 2024 మరియు 25 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎంవి శ్రేయమ్స్ కుమార్ను ఎన్నుకోగా వివేక్ గుప్తా డిప్యూటీ ప్రెసిడెంట్గా, కరణ్ రాజేందర్ దర్దా లోక్మత్ ఉపాధ్యక్షుడిగా, తన్మయ్ మహేశ్వరి అమర్ ఉజాలా కోశాధికారిగా, మేరీపాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అయితే తెలిపింది. కేఆర్పి రెడ్డి సాక్షి, వివేక్ గోయంకో ది ఇండియన్ ఎక్స్ప్రెస్, అతిథి దేవ సర్కార్ టెలిగ్రాఫ్, మహేందర్ మోహన్ గుప్తా దైనిక్ జగరన్, ఐ వెంకట్ ఈనాడు, జయంతి మమేన్ మథ్యూ మలయాళ మనోరమలకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2047 నాటికి 350 విమానాశ్రయాలంటూ రావడం జరిగింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత్ అయితే లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో అప్పటికల విమానాశ్రయాల సంఖ్యను కూడా 350కి పెంచడంపై దృష్టి పెడుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించినట్లు వివరించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలైతే తెలిపారు. దేశీయంగా కనెక్టివిటీని పెంచడం, విదేశీ పర్యాటకులకు సాధారణ స్వాగతం పలికేలా ఎయిర్పోర్టులో సదుపాయాలను మెరుగుపరచడం తదితర అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం మనకు 157 విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో వచ్చే 20-25 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఆయన వివరించారు. ఈ సందర్భంగా సీప్లేన్ హెలికాప్టర్ కనెక్టివిటీని కూడా మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సుప్రీం కీలక తీర్పుల సారాంశాలతో కొత్త వెబ్ పేజీ అంటూ రావడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులు సారాంశాలతో కొత్త వెబ్ పేజీ అందుబాటులోకి అయితే వచ్చింది. ముఖ్యమైన తీర్పులను ప్రజలందరూ అర్థం చేసుకునేలా సులువైన రీతిలో పేజీని రూపొందించినట్లు సుప్రీంకోర్టు ఓ ప్రకటన అయితే తెలిపింది. న్యాయస్థాన చరిత్రాత్మక తీర్పులు దేశంలోని వివిధ రంగాలపై ప్రభావం చూపుతాయని, అందువల్ల పౌరులందరికీ వాటిని అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త పేజీని రూపొందించినట్లయితే తెలిపింది. ఆయా తీర్పులను సంవత్సరాల వారీగా వెబ్ పేజీలో పొందుపరిచామని వివరించింది. సారాంశాలతో పాటు ఆయా కేసులను సంబంధించిన తీర్పును, వీడియోలను, వాదనలను, మౌలిక ప్రస్తులను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ప్రజలకు సమాచారాన్ని అందించడం, చట్టపరమైన అవగాహన పెంచడం వంటి విస్తృత లక్ష్యాల భాగంగా ఈ వెబ్ పేజీని రూపొందించినట్లయితే తెలిపింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.